ఏపీ స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. అంటే మరో 3 మాసాల్లోనే స్థానిక సమరానికి రంగం రెడీ అవుతోంది. ఇప్పటికే పార్టీ పరంగా దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా సిద్ధం చేస్తున్నారని టీడీపీ పేర్కొనడం గమనార్హం. అంతేకాదు పార్టీ అధినేత చంద్రబాబు పక్కా వ్యూహంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. స్కెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో దీనికి సంబంధించిన సందడి మొదలైంది. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి మధ్య మున్సిపల్ ఎన్నికలు, తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు ఇలా వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా ఎక్కువ సమయం ఉండడంతో ప్రచారం చేసుకునేందుకు నాయకుల ఎంపికకు కూడా అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. పంచాయతీల్లో ఇప్పటికే సాగుతోన్న పనులు ఆగస్టు చివరి నాటికి పూర్తి కానున్నాయి. దీంతో ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. అలాగే కార్పొరేషన్ ఎన్నికల సమయానికి నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు. అంటే రహదారుల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టనున్నారు. ఇదే సమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం మరింత పెంచే దిశగా రానున్న నెల రోజుల్లో 3 పార్టీలు సంయుక్తంగా సమావేశాలు నిర్వహించనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా రెడీ చేశారని తెలిసింది. తద్వారా స్థానికంగా బలమైన వ్యూహంతో ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో పార్టీ పరంగా యువతను ఎంకరేజ్ చేయనున్నట్లు టీడీపీ చెబుతోంది. నిజానికి స్థానికంగా జరిగే ఎన్నికల్లో అధికార పార్టీలకు అనుకూలంగా ఓటు బ్యాంకు ఉంటుంది. దీనిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.